మద్యం పట్టుబడింది. పట్టణంలోని పాత బస్ స్టేషన్ దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతున్న అపార్ట్మెంట్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మద్యం సీసాలు పట్టుకున్నారు. 9,504 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈరోజు ఉదయం నందిగామ మా ఎస్సీబీ ఇన్స్పెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఇవాళ నందిగామ పట్టణంలో దాడులు చేయగా ఎలక్షన్ సందర్భంగా ఇచ్చేసినటువంటి తెలంగాణ మద్యం 200 పెట్లు ఒక ఇంట్లో పట్టుకోవడం జరిగింది. అంటే బస్ స్టాండ్ ఎదురుగుండా ఉన్న పాత ఓల్డ్ ముస్లిం స్ట్రీట్ ఒక వీధిలో పట్టుకోవడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది. దీని యొక్క సరుకు వాల్యూ మాత్రం 12.5 లక్షలు. ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళు రాసి కోర్టు కేసు అనేది పంపడం జరుగుతుంది. ఏ పార్టీకి చెందిన అది ఇంకా ఇన్వెస్టిగేషన్ అదే చెప్తున్నాను కదా. మనిషి అనేది ఇంకెవరిని కూడా అక్కడ లిఫ్ట్ చేయలేదు కదా. ఇంకా హౌస్ సమ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా అది హౌస్ అయితే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్. ఎవరు సార్ అది పేరు? కాజా అనేది చెప్తున్నారు. అది